డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు కల్లేపర ధనలక్ష్మి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుందండి. మన ఈ తపస్ స్కూల్ ఐఐటి క్యాంపస్లో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ఒక 1 వీక్ నుంచే పబ్లిసిటీ చేయడం జరిగిందండి. ఈ ఆదరణ అనేది ఎక్కువగానే కనబడుతూ ఉంది. సో ఇటు ఈ కార్యక్రమంలో మనకు ఈసీజీ కానీ, బ్లడ్ షుగర్ కానీ, బీపీ కానీ, మనకున్న కార్డియాక్ కంప్లైంట్స్ కానీ ఇవన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ మెడికేషన్స్ అవన్నీ పెట్టాము. సో ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మన కరట రాంబాబు గారు కానీ, కూటమి నాయకులు కానీ, ఊళ్ళో పెద్దలందరూ విచ్చేయడం జరిగింది. ఈ పెద్ద నాయకులు, జంగారెడ్డిగూడెం ప్రజలు కానీ, పరిసర ప్రజలు కానీ మా యొక్క హాస్పిటల్ యందు చాలా సానుకూలంగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఈ హాస్పిటల్లో ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, టీఎంటీ కానీ, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఇమీడియట్గా మనం స్టెంట్ వేయడం కానీ జరుగుతుందండి. ఎనీ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చే 12 బెడెడ్ కార్డియాక్ ఐసీయూ అమర్చడం జరిగింది. సో ఎలాంటి సీరియస్ కేసు ఉన్నా కూడా ట్యాకిల్ చేయడం జరుగుతుందండి ఈ హాస్పిటల్లో. సో ఇలాంటి సదుపాయాలని మన జంగారెడ్డిగూడెం కానీ పరిసర ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హార్ట్ అటాక్లో మెయిన్గా టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టైం ఈజ్ మజిల్. సో ఎంత టైం గడుస్తూ ఉంటే అంత హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా హార్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తే కనుక ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం జరుగుతుంది. సో ఇలా చేసుకుంటే కొద్దిగా హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ప్రాణాపాయం కూడా తప్పే ఆస్కారం ఉంటుంది. సో ఇది సదుపాయాలన్నీ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.